చైనా తన బుద్ధిని బయటపెట్టింది. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రతీకార చర్యకు భారత్ రెడీ అవుతున్న తరుణంలో పాక్కు చైనా ఆయుధ సహాయం అందించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు సహాయం అందించడం అంటే ఉగ్రవాదాన్ని ఉతందించడమే. తాజాగా 100 PL-15 మిసైల్స్ను అందించింది. ఈ PL-15 వెరీ లాంగ్ రేంజ్ మిసైల్ 200 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు. అయితే చైనా తీరుపై ప్రపంచ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. భారత్కు ఆధునిక ఆయుధాలను సహాయం అందించేందుకు ఇజ్రాయెల్, రష్యా, అమెరికా దేశాలు ముందుకు వస్తున్నాయి. అయినా భారత్ సహాయం కోరలేదు. ఇప్పటికే ఇరు దేశాలు యుద్ధానికి సన్నద్ధమవుతున్న రీతిలో యుద్ధ సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సమయంలో చైనా సహాయం మరింత రొచ్చెగొట్టే చర్యగా ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. మరోవైపు సరిహద్దులో ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ మేరకు భారత్ ఇప్పటికే దౌత్య యుద్ధాన్ని మొదలుపెట్టింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసి పాకిస్తాన్కి భారీ షాక్ ఇచ్చింది. ఇక పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. మరోవైపు పాకిస్తాన్ కూడా భారత్పై ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుటేటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత ఇటు భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య మాత్రం యుద్ధ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చైనా కూడా పాక్ ఆయుధాలను అందించడం మనం ఏ రకంగా చూడొచ్చు? దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే దేశ బార్డర్స్లో అయితే ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు భారత్ కావచ్చు, ఇప్పటికే సైనిక విన్యాసాలు ప్రారంభించాయి. అదేవిధంగా ఏదైతే యుద్ధ విమానాలతోనే అక్కడ మొత్తం ట్రైనింగ్ క్యాంప్ అయితే నిర్వహించడం జరుగుతుంది. భారత్ సెంట్రల్లో గత 2 రోజుల నుంచి కూడా ఏది అత్యంత ఆధునికమైన ఏదైతే విమాన ఆయుధ సంపత్తి అవుతుందో దాంతో మొత్తం కూడా రిహార్సల్స్ కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ కేంద్రం ఆదేశిస్తే కనుక ఖచ్చితంగా వెంటనే వెళ్ళి మొత్తం పాకిస్తాన్ను మట్టుపెట్టేంత ఆయుధ ఘారం మన దగ్గర ఉంది. కాబట్టి ఆ ధైర్యంతోనే భారత్ ముందుకు వెళ్తున్న పరిస్థితి. కానీ మరోవైపు చూసుకుంటే కనుక పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి చాలా తక్కువ భారత్తో కంపేర్ చేసుకుంటే. భారత్ కనుక తలుచుకుంటే మొత్తం పాకిస్తాన్ని కూడా తన ఆధీనంలో తీసుకునేంత ఆయుధ సంపత్తి భారత్ దగ్గర ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే పాకిస్తాన్లో అంతర్గతంగా ఒక వణుకు పుడుతుంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ కూడా ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ తల దించాల్సిందే అనే ఒక భయం వారిని వెంటాడుతుంది. ఈ నేపథ్యంలోనే పాక్ విదేశాంగ మంత్రి చైనా సహాయం కోరుతూ వెళ్ళడం జరిగింది. మనకు తెలుసు, చైనా మనకు శత్రు దేశంగా ఉంది. ఇప్పటికే బార్డర్స్లో హిమాలయాల్లో చైనా భారత్కు వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలు తెలుసు. దాన్ని భారత్ ఏ విధంగా తిప్పికొట్టిందో కూడా తెలుసు. చైనా సైనికులను ఏ విధంగా అనగదొక్కి వెనక్కి పంపించిందో మనం చూసాం. ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా తీరును తప్పుపడుతున్నాయి. చైనా ఏదైతే ఆక్రమించాలి అనే ఒక కాంక్ష అవుతుందో కాంక్షని అన్ని దేశాలు కూడా తప్పుపడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కు చైనా సహాయం అందించడం అంటే ఉగ్రవాదానికి ఊతమిచ్చినట్లే. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాయి. భారత్ ఈ విషయంలో ముందుండి పోరాడుతుంది. ఎందుకంటే భారత్ ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా ఉగ్రవాదం మీద ఏదో ఒక రకంగా బలవుతున్న పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి బయటికి పడేందుకే పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలోనే భారత్ ప్రతీకార చర్యకు పూనుకుంది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటాము, ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో తమ ప్రతీకారం ఉండబోతుంది, అవసరం అనుకుంటే యుద్ధానికి కూడా రెడీ అన్న రీతిలో భారత్ జవాబు ఇస్తుంది. ముందుగానే ఇప్పటికే యుద్ధానికి సంబంధించిన అన్ని చర్యలు కూడా ప్రారంభమైపోయాయి. దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి. సింధు జలాలు పాకిస్తాన్కి ఒక చుక్క నీరు కూడా పంపకుండా ఆపేసిన పరిస్థితి. ఏదైతే భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ అందరిని కూడా వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోమ్మని ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కావచ్చు. అదేవిధంగా దౌత్యవేత్తలు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ చూసుకుంటే కనుక ఇప్పటికే యుద్ధం మొదలైందని అనుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చైనా తీరు యుద్ధాన్ని మరింత పెంచేదిగా కనిపిస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలు చాలా దేశాలు యుద్ధం కోరుకోవడం లేదు, శాంతియుత వాతావరణం నెలకొంటే బాగుంటుంది, ఆ దిశగా భారత్ పాకులు ఆలోచించాలని చెప్పేసి వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తుంటే చైనా మాత్రం తమ ఆయుధాలను పాకిస్తాన్కి పంపించి పాకిస్తాన్కి సాయం అందించి మరింత రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటుంది. అయితే ఎలాంటి చర్యలకు ఎలాంటి ఆయుధ సంపత్తిని పాకిస్తాన్కి ఇచ్చినప్పటికీ కూడా భారత్ని ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే చైనా సంబంధించిన సైనికులని భారత్ సైనికులు అనేక సార్లు హిమాలయాల బార్డర్లో తరిమి కొట్టడం జరిగింది. ఏదైతే చైనా
భారత భూభాగంలో ప్రవేశించే అనేక మార్గాల మీదకి వచ్చి అక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడితే చైనాకు ధీటైన సమాధానం చెప్పారు భారత సైన్యం. సో ఇప్పుడు చైనా పాకి ఏ విధంగా సహాయం అందించినప్పటికీ కూడా అవి ఎక్కువ రోజులు అందించలేని పరిస్థితి. మరొక విషయం, భారత్కి కూడా సహాయం అందించక ఇప్పటికే చాలా దేశాలు ముందుకు రావడం జరిగింది. ఇజ్రాయెల్ లాంటి దేశాలు అయితే తాము ముందుండి పోరాడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక రష్యా, ఉక్రెయిన్, అమెరికా లాంటి దేశాలు కూడా మనకి సహాయం అందించాలని చెప్పేసి చాలా ముందుగా ఉన్నాయి. కానీ భారత్ మాత్రం ఆ విధంగా కోరుకోవడం లేదు కాబట్టే ఇంకా ఆ ముందుకు వెళ్ళడం లేదు. ఒకవేళ కనుక భారత్ ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకొని ఎవరైతే ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి స్పష్టం చేసింది. దానికి స్వయంగా తామే యుద్ధంలోకి దిగుతామని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఒకవేళ ప్రపంచ దేశాల సహాయం తీసుకుని ఉంటే ఈ పాటికే మొత్తం పాకిస్తాన్ మొత్తం కూడా మట్టుబడి ఉండేది. సో అలాంటి చర్యలకు భారత్ చూడటం లేదు. కంవింపు చర్యలు పాకిస్తాన్ ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రస్తుతం భారత్ సైన్యం చాలా మౌనంగా ఉన్నారు. కేవలం భారతదేశానికి సంబంధించి సర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులకు సంబంధించిన ఇళ్లున్నాయి వాటన్నిటిని కూడా పేల్చివేయడం జరుగుతుంది. కరెక్ట్గా కేంద్రం ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం భారత్ ఏదన్నా చేయవచ్చనేది మాత్రమే మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.